రైట్. ఇక రాబోయే రోజుల్లో తాను కొడితే మామూలుగా ఉండదని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక దానికి కౌంటర్ గా కేసీఆర్ విమర్శలకు ఏదైతే కాంగ్రెస్ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ నగేష్, ఎలా చూడొచ్చు అంటారు? గత సంవత్సర కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ఇలా సంచలన వ్యాఖ్యలకైతే తెరదీశాడు. తాను బయటకు వస్తే మామూలుగా ఉండదు, కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతుంది, దిమ్మ తిరిగే సమాధానం కూడా చెప్తాను, ఫిబ్రవరి నెలాఖరులో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మైండ్నే బ్లాక్ చేస్తా అని చెప్పి తను వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఏం చేశారని చెప్పి కూడా క్వశ్చన్ చేశాడు. జహీరాబాద్ నుంచి వచ్చిన రైతులతో హరీష్ రావు అలాగే కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి. కేసీఆర్ అయితే డైరెక్ట్గానే తులం బంగారం కోసం ఆశపడి ఓట్లు వేశారు, ఈరోజు మునిగిపోయారని చెప్పి కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు. కాళేశ్వరం, సంగమేశ్వరం, బసవేశ్వరం కూడా పూర్తిగా నీళ్ళు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గురుకులాల్లో కూడా అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా కేసీఆర్ వాళ్ళ ముందు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ ప్రస్తుతం బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి అద్దంకి దయాకర్ గారు. నమస్తే నాగేష్ గారు. మీకు డైరెక్ట్గా మాజీ సీఎం కేసీఆర్ డైరెక్ట్గానే హాట్ కామెంట్ చేస్తున్నాడు. డైరెక్ట్గానే మీకు ఒక పాయింట్ని రేజ్ చేశాడు. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు, కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతుంది, దిమ్మ తిరుగుతున్న దానికి మీ సమాధానం? వెయిటింగ్ ఇక్కడ రమ్మను. ఆయన కొడితే, ప్రజలు కొడితే ఎక్కడ దిమ్మ తిరిగి ఫామ్ హౌస్లో బండిండో ఇప్పుడు ఇన్ని రోజులకు కానీ తేరుకొని బయటికి రాలేదు. ఇప్పుడు దుప్పటి తీసినట్టుంది, కానీ చూద్దాం ఏ బేస్ మీద వస్తారు. ఇంకా మళ్ళీ జై తెలంగాణ అనుకుంటే కొత్త సెంటిమెంట్, భారత రాష్ట్ర సమితి అయినా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ఒక ప్రయత్నం చేసినా ఇప్పుడు బావబామ్మర్దులు ఎట్లా ఫెయిల్ అయినరో మామ తండ్రి కూడా అట్లే ఫెయిల్ అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎట్టకేలకు రాజకీయాల కోసమైనా బయటికి రావడానికి సిద్ధపడడం అనేది మనం ఆహ్వానిద్దాం. ఎవరు వద్దంటున్నారు, రమ్మనే కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా రావయా బాబు నీ తెలివినంత పెట్టి ఏదో ప్రజల కోసం కొట్టాడమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మనం చూసినాం. కాబట్టి ఆయన ఎప్పుడు రావాలనో ఎప్పుడు రావద్దో ఆయనకు కేటగిరికల్గా తెలిసినట్టే ఆయన వస్తే ప్రజలు ఏం చేయాలనో అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 0 అయినట్టే ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడ 0 అవుతుందో పార్టీ వీళ్ళ వల్ల అని, ఏది హరీష్ రావు కేటీఆర్ వల్ల అనే ఉద్దేశంతో తనేదో టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నట్టు రమ్మనండి. అప్పుడు మళ్ళీ ఒకసారి పంచ్ కార్డు మళ్ళీ గట్టిగా ప్రజలు ఇస్తే మళ్ళీ పోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడిగా లేవకుండా కూడా అట్లనే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మేమే ఎప్పుడైనా కూడా సిద్ధమే, అభివృద్ధి మీద చర్చిస్తానికి సిద్ధమే, ఈరోజు మేము చేస్తున్న పథకాల అమలుకు సంబంధించిన దాంట్లో సిద్ధమే. కానీ ఆయన నాకు ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు నా దెబ్బేందో అని. కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ఆయన దెబ్బేందో. ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి వెళ్ళి మళ్ళీ బీజేపీతో మాట్లాడుకొని ఇండిపెండెంట్గా నిలబడి బీజేపీతో అలయన్స్ ఉన్నాడో కాంగ్రెస్కు తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ ఏ రకమైన రాజకీయాలకు రేపు తెలంగాణలో తెరలేపబోతుందో కూడా అంచనా ఉంది. కాబట్టి ఆయన ఉడత ఊపులకి ఇక్కడ భయపడుతూ లేడు. కేవలం ఏదో ఆ 4-5 వచ్చినట్టుంది పాపం, వాళ్ళతో ఏదో వాళ్ళకు ఏదో ఊతమిచ్చే మాటలు మాట్లాడిండే తప్పితే ఆయన నేనైతే వస్తాడని కూడా నమ్మట్లేదు. ఫిబ్రవరిలో ఉత్తగానే వస్తా అని చెప్పేసి ఏదో హీకారాలు ఝూంకారాలు ఇస్తాడు. కానీ నాకు తెలిసి ఆయన నుంచి పార్టీని తీసుకోవడానికి ఆయన కొడుకు ఆయన అల్లుడు కొట్లాడుకుంటారు బయట. కాబట్టి ఆ కొట్లాటను ఏమైనా మార్పిస్తానికి మళ్ళీ ఏమైనా కొత్త నాటకం ఇది మొదలుపెట్టిండేమో. కానీ ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ఒక సంవత్సరం నుంచి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు రాలే. ఇంతెందుకు వాళ్ళ ఫామ్ హౌస్ కోసం కట్టుకున్న కొండపోచంలో 5 పిల్లలు చనిపోయినా కూడా బయటికి రాలే ఆయన. ఇప్పుడు వచ్చి దేనికోసం వస్తాడో తెలుసు, ఏ విధంగా ఆయన రాజకీయాలు చేస్తారో తెలిసినప్పుడు కూడా పెద్దగా కేసీఆర్ గురించి మనం ఆలోచించడం కూడా నా దృష్టిలోనైతే అది టైం వేస్ట్ ప్రోగ్రామ్ అయిద్దని నేను అనుకుంటున్నా. చేష్టలు ఉడిగిన కేసీఆర్ వచ్చినా ఇంకా బయట రాజకీయాల్లో తను చేసేది ఏం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత బలంగా ప్రజల్లో వెళ్ళిపోతుండో, ప్రభుత్వం ఎంత మంచి పథకాలు ఇలా ప్రజలకు చేస్తుండ్రో అది కూడా కనీసం గ్రహించలేని స్థితిలో వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఒక అసహనంతో ఉన్న పరిస్థితిలో ఆయన వచ్చినా మాకు మాకు నష్టమేం లేదు, ఆయన వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. మళ్ళీ ఎన్నికలు రాజకీయాల కోసమే వస్తారు, మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల అనుకూల ప్రభుత్వంగా ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో మరింత ప్రజలకు మమేకమయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పితే ఏంటి కేసీఆర్ వస్తే
రేవంత్ రెడ్డి గారు ఒక్క స్ట్రోక్ ఈరోజు ఏ విధంగా ఒక సంవత్సరం పాటు తేరుకోలేకపోయిండు. మళ్ళీ వస్తే మళ్ళీ ఒక స్ట్రోక్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం పోతుంది. కానీ ఇంతే తప్పితే ఇంకోటి కొత్తగా ఏముండదు. మేము మాత్రం ప్రతి ఒక్క అంశం మీద ప్రతిపక్షం యొక్క మద్దతును, ప్రతిపక్షం యొక్క సమాధానాన్ని ఆశించిన ఇన్ని రోజులు రాలేకపోవడం అనేది వాళ్ళ చేతకానితనం. రాలేదు ఎందుకో ఒక సంవత్సరం పాటు చెప్పమనండి, ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పమనండి. నేను 1 ఇయర్ రాలేకపోయినా అని చెప్పింది అప్పుడు కానీ మీరు ఇక్కడ రాజకీయం చేసే ఒక నైతికత ఉంటుంది తప్పితే కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, రాజకీయ స్వార్థం కొరకు, రాజకీయ అవకాశవాదం కొరకు, రాజకీయంలో వాళ్ళు బలపడడానికో ప్రజల వద్దకు వస్తే ప్రజలు చీత్కరిస్తారు, ప్రజలు తిప్పి కొడతారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన పైన ఇవాళ ఫామ్ హౌస్లో ప్రస్తావించినట్టు కనిపిస్తోంది. అదే విషయాన్ని కూడా కేసీఆర్ తన కార్యకర్తల వద్ద ప్రస్తావించాడు. మరి దానికి ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి? నేనంటున్న ప్రజల వద్దకు పాలనను తీసుకుపోతున్నాం నాగేష్ గారు. ఎప్పుడో వెనకటికి 15-20 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రాం ఎట్లయిందో ఈరోజు అధికారులు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ కూడా కుట్రలు చేసిండు. మనం ఉచిత పథకాలు ఇస్తుంటే వాటిని అవహేళన చేస్తున్నారు. 21,000 కోట్లు ఈ ఖర్చు చేస్తే ఈ దరిద్ర ముఖాలకు కనబడట్లేవా? ఇలా ఏది రైతులకు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి మీ వల్ల లక్షల కోట్ల నష్టం, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఒక సంవత్సరానికి సగటున నువ్వు తెచ్చిన అప్పుకే 42,000 కోట్లు కట్టాల్సి వస్తుంది ప్రభుత్వం. ఈరోజు రమారమి 60,000 నుంచి 70,000 కోట్లు ఒక ఫార్మర్ కమ్యూనిటీకే మేము ఇలా అన్ని రకాల రూపంలో ఇచ్చినాం. కానీ వాళ్ళకి ఇచ్చినవి కనబడవు. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళు కంట్లమంట, ఏంది మహిళలు ఎక్కొద్ది అని, ఏంది ఆటో వాళ్ళని లేపుతారు. ఇలా విద్యార్థులకు ఉద్యోగాలు వేసినాం, 56,000 పైసలకు ఉద్యోగాలు వేసినాం. ఉద్యోగాలు వేయకపోగా ఉద్యోగాల్లో ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో వాటికి వ్యతిరేకంగా కేసులు వేసుకుంటూ ఆ ఉద్యోగాలు జరగకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా 200 యూనిట్లు ఫ్రీ మనం పవర్ ఇస్తే పవర్కు సంబంధించిన కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈ 6 గ్యారెంటీల్లో చేస్తున్న ప్రతి అంశం పట్ల వాళ్ళకున్న ఏదైతే వ్యంగ్యం ఉందో దాన్ని జోడించి వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఫామ్ హౌస్ నుంచి ఇలా ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గరికి తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మా పారదర్శకత కానీ, మా మంత్రుల యొక్క నిబద్ధత కానీ, మా కమిట్మెంట్ కానీ మీరు గమనిస్తే మమ్మల్ని నిలదీస్తారని తెలిసిన ఇలా గ్రామ సభలు పెట్టినాం. మీ ముఖానికి ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టినరా? డీసెంట్రలైజేషన్ నుంచి తీసుకుపోయి ఇక్కడ ప్రగతి భవన్ నుంచి మళ్ళీ ఫామ్ హౌస్. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ప్రతి ఊరికి గ్రామానికి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోయేటట్టుగా చేసే ప్రభుత్వం మాది. కాబట్టి దొరగారి ప్రభుత్వానికి, ప్రజల ప్రభుత్వానికి తేడా ప్రజలు తెలుసుకున్నారు ఇప్పటికే. దొరగారినేమో దర్శించడానికి పోయి అడుపు తిన్నట్టుగా గద్దర్ గారి జయంతి, గద్దర్ గారే 2-3 గంటలు కేసీఆర్ ఇంటి ముందు వేచి చూసినది మనం అంతా కూడా చూసినాం కదా. కానీ అలా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు పోతుండు, మంత్రులే ప్రజల వద్దకు పోతున్నారు. ప్రజాపాలనకు, దొరల పాలనకు తేడా ప్రజలు గమనించారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ పరిస్థితుల్లో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ఉచిత పథకాలకు కానీ, ప్రజా ప్రభుత్వానికి కానీ వెచ్చిస్తున్నది ఇంకెవరు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదో మనప్పుడు 13,500, మనకంటే 13,500 రెవెన్యూ రిసీట్స్ తగ్గినాయి అని అంటున్నాడు. రేపటి రోజున ఇలా 1,80,000 కోట్ల రూపాయల కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయి. రేపటి రోజున 3 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ రిసీట్స్ రేపు వచ్చే ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఉంటుంది. మధ్యన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఒక 4 నెలలు పోయినాయి. తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించి కొంత తగ్గినాయి. కానీ రేపటి రోజున 1 ట్రిలియన్ బడ్జెట్ను మనం 1 ట్రిలియన్ స్టేట్గా మనం మారడానికి ప్రణాళికలు ఇలా తయారు చేసిన ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలిసినవి కాదు. ప్రజల సొమ్మును దోచుకోవడం వరకు మాత్రమే వాళ్ళకి తెలిసిన రాజకీయం. మేము ప్రజల సొమ్మును ప్రజలకు ఎట్లా చేరవేయాలని ఒక మెకానిజం తయారు చేసినాం. ఇంకా భవిష్యత్తులో మహిళలకు 2,500 రూపాయల నుంచి మొదలు పెడితే, ఉద్యోగ కల్పన నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో మేము ప్రజల వద్దకే పోయే ప్రభుత్వంగా మేము భవిష్యత్తులో ఉంటాం. ఫామ్ హౌస్లకు పిలిపించుకొని ఏదో వాళ్ళతో 2-3 ముచ్చట్లు చెప్పి ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఠామ్ బ్రేక్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మేము చేసే పథకాలు చెప్పుకోవడానికే ఇలా మేము సరిగ్గా మేము చెప్పుకోవట్లేదని ప్రజలు అంటున్నారు. కానీ మేము ప్రజల వద్దకు పోతాం, ప్రజా సేవకులుగానే ఉంటాం. ఆయనలాగా ఫామ్ హౌస్లోనో లేకపోతే సీఎం ఆఫీసుల్లోనో
లేకపోతే ప్రగతి భవన్ లాంటి వాటిలోనే ఏమంటారు బందీగా ఉండే ప్రభుత్వం అయితే ఇది కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత కవితది మళ్ళీ కేరళలో లిక్కర్ స్కామ్ ఉందని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్న సతీష్ అనే నేత బహిరంగంగానే మీడియా ముందు వచ్చి మాట్లాడిన పరిస్థితి. అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కింద కేసీఆర్ ఏమన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి బయటకు వచ్చిండు అనుకోవచ్చా? దాంతో పాటు ఇలా కేరళ స్టోరీనే కాదు, కేరళ లిక్కర్ స్టోరీనే కాదు, గద్దర్ జయంతి ఉంది, ఇలా ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా రేపటి రోజున ఆయన కూడా పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందుకు తను కూడా వెళ్లాల్సిన స్థితి వస్తున్నది. ఇంకా వెళ్లాల్సిందే కాక వెళ్ళకపోతే తోక ముడిచినట్టే అయిపోతుంది. కాబట్టి ఏదో మాట్లాడుకొని కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ దేనికి ఒకదానికి బయటకు వస్తున్నాడు. రావాలి, ప్రజల సొమ్ము కదా మనం జీతాలు తీసుకుంటున్నది. ఇలా మేము ఏ జీతాలు తీసుకోకుండా ఏ లేకుండా ఇలా మేము ప్రజల కోసం కష్టపడట్లే. నీలకి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, నీ ప్రభుత్వంలో ప్రజల కొరకు కొట్లాడినాం, మా ప్రభుత్వం వచ్చిన ప్రజల కొరకు కొట్లాడినాం. ఇలా నీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంట్లో వంటివి, మా ప్రభుత్వం వచ్చిన ఇంట్లో వంటివి, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంట్లో వంటివి. ఇక నువ్వు దేని కొరకు బయటకు వచ్చేది నాయన? భారత రాష్ట్ర సమితి అని చెప్పి భారతదేశంలో మొత్తంగా కూడా భారతదేశానికి ఎగబడి దోచుకోవడానికి పోతే ప్రజలు చీత్కరించాలి. మళ్ళీ ఫామ్ హౌస్కు ఇలా పండబెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి ఉన్నది. ప్రజల కోసం మీరు ప్రశ్నించండి, విమర్శించండి, ఇంకేమైనా చేయండి, ప్రజల కోసం పోరాడండి. మేము కూడా ప్రజల కోసమే మా తపనంతా. మీలాగా ఏదో మీ కొరకు ప్రభుత్వాలు వచ్చినట్టుగా, రాజరికాలు అనుభవించినట్టుగా, లక్షల కోట్లు దోచుకున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ప్రజల కోసం నిలబడే ఒక వ్యవస్థ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి చూద్దాం. మీ అవినీతి అక్రమాలు కేరళ కాదు సార్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఏసీబీలో ఉన్నాడు. ఆయన కొడుకు హరీష్ రావు ఒక దాంట్లో కోర్టుకు పోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళని ఏమంటే జైలు పక్షి కుటుంబం అనాలి రేపు భవిష్యత్తులో. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. డైవర్ట్ టాక్టిక్స్ కామన్ ఉంటాయి, కానీ మీ డైవర్ట్ టాక్టిక్స్ ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రాని మీరు, ప్రజలు చీత్కరిస్తే పోయి మేము ఫామ్ హౌస్లో వండుకుంటా అన్న మీరు మళ్ళీ మీ అవసరాల కొరకు వస్తారు తప్పితే ప్రజల అవసరాల కొరకు రారు అని ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఉద్యమంలోనే కాదు, 9 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రజల్ని ఏ విధంగా చూసిండ్రో, ఏ విధంగా అణిచివేసిండ్రో, ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా మారిందో ప్రజలు చూసిండ్రు. మీరు వస్తే అయ్యేది లేదు, రాకపోతే అయ్యేది లేదు. తెలంగాణ ప్రజల్ని పాలించే ఒక సమర్థవంతమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉంటుంది నాకు అభిప్రాయం. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి మన తడాక ఏంటో చూపిస్తామని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఓటమి ఎదురు చూసే విధంగా మనం పోరాడదామని చెప్పి డైరెక్ట్గానే అటాక్ దిగిండు. అయితే మరి 3 ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేస్తలేడట అని చెప్పి అడగొద్దా? సరే, వన్ సైడ్ అలాదేదో ప్రెస్ మీట్ ఏదో వాళ్ళతో మాట్లాడేది రికార్డ్ చేసింది, కానీ మరి ఇంత పెద్ద పొడింగులే కదా. 3 ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేస్తలేరు? గతంలో 0 ఎందుకు వచ్చినాయి? ఇది ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళు. తర్వాత బీజేపీ తన వ్యూహాల్లో పదును ఏదో పెట్టినట్టు కనపడి బీఆర్ఎస్ని మింగేస్తుందేమో అన్న భయం కూడా ఆయనకు ఉన్నది. ఇప్పుడు ఆయనతో దోస్తాన్ చేసి ఆయన కొరకు చచ్చి బీజేపీని బతికిచ్చి మళ్ళీ ఇప్పుడు తన చావుకు తెచ్చుకున్నా ఏందనే ఒక ఆత్మపరిశోధన వాళ్ళలో కలిగిందనేది నా యొక్క అభిప్రాయం. లేదంటే బీజేపీ ఏమో 3 ఎమ్మెల్సీలకు పోటీ చేస్తుంది, మరి ఎందుకు బీఆర్ఎస్ చేయడానికి ఇష్టపడట్లేదు అంటే వాళ్ళకు సరైన గ్రౌండ్ లేదని అర్థం కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా ఇలా మీరు 3 ఎమ్మెల్సీలకు పోటీ చేయకపోవడం అనేదే మీ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనము. నేనంటున్న ప్రజాక్షేత్రంలో పని చేసినందుకు ప్రజల దగ్గరకు పోయే హక్కు మాకుంది. మీరు ప్రజల కోసం ఏం పోరాడిండ్రో, మీకోసం మీరు పోరాడిండ్రా, ప్రజల కొరకు పోరాడిండ్రా? పొద్దుగా లేస్తే ఆయన పేరేంది, మనం కేటీఆర్ అరెస్టులు, కేసులు, కేటీఆర్ ముందు నడుపుకుంటుంది, తర్వాత హరీష్ రావు గురించి నడుపుకుంటుంది. ప్రజా సమస్యల మీద మీరు పోరాడింది ఎప్పుడు? ఇలా రైతు దీక్షలని చేస్తున్నారు. నేనంటున్న 70,000 కోట్ల పైచిలకి అలా ఈ ఒక్క బడ్జెట్లోనే రైతుల కోసం ప్రభుత్వం వెచ్చించింది. ఇంత లేమిలో కూడా అది రైతు ప్రభుత్వం, రైతులకు మేము ఇచ్చిన ప్రభుత్వం. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా మేజర్గా 54,000-55,000 ఉద్యోగాలు ఇప్పుడు మీరు ఏ రోజు చేసినాం. మీ మొత్తం మీ 10 సంవత్సరాల టెన్యూర్లో మీరు ఇచ్చిన 34,000 ఉద్యోగాలు. కాబట్టి ప్రభుత్వంతో వాళ్ళు పోటీ పడలేరు. ఎందుకంటే మీకంటే మెరుగైన
ఒక పరిస్థితి మేము వచ్చినాం కాబట్టి రేపటి రోజున లోకల్ బాడీ ఎలక్షన్సే కాదు ఏ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ ఏమంటారు అడ్రస్ లేకుండా పోతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఆయన నేను వచ్చేదో దీన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తా అని అనుకుంటుండేమో రమ్మనండి. డెఫినెట్గా స్థానిక సంస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేసిండ్రో, స్థానిక సంస్థలకు నిధులు రాకుండా జడ్పీ నిధుల నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ కూడా రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వాడుకొని ఎట్లా దోచుకుండ్రో డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు మేము కదా గ్రామాల పునరుద్ధరణ గ్రామాల అభివృద్ధి కొరకు మళ్ళీ ఈరోజు మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పంచాయతీరాజ్ సంబంధించి కానీ రెవెన్యూకు సంబంధించి కానీ ఆ రకంగా మేము మళ్ళీ ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ మాటలు ఎవరు నమ్మి స్థానిక సంస్థల్లో వాళ్ళకు దగ్గరికి అవుతారనైతే నాకైతే నమ్మకం లేదు. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఎండిపోయింది. గురుకులాలన్నీ కూడా విద్యార్థులంతా రోడ్డున పడిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పి డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సంవత్సర కాలంగా మౌనంగా ఉన్నాను, ఆ మౌనం తర్వాత బయటకు వస్తే ఆ విస్ఫోటనాన్ని కాంగ్రెస్ పార్టీ భరించలేదని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. ఆయన సృష్టించిన ఆర్థిక విస్ఫోటనం నుంచి తట్టుకోలేకపోతున్నాం. ఆయన ఏమంటాం ఏదో అంటారు కదా, శని మహారాజు బయటకు వచ్చినట్టు ఇంకేం జరుగుతుందో కానీ కాళేశ్వరం శనేశ్వరమే కదా. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్ళు రావట్లేవు కదా నాయన నువ్వు కట్టిన ప్రాజెక్ట్ నుంచి. మరి ఏం చేసినావు? నువ్వు ఉండేటప్పుడే లక్షల ఎకరాలు పారేటట్టు చేసే మంత్రం ఏమన్నా ఉండేనా నీ కాడ? మళ్ళీ మీరు వస్తేనే ఏమన్నా వచ్చేటట్టు ఉండనా? ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ పగులు మీకు ఎంత దిగులు పెట్టిందో, మిమ్మల్ని ప్రజలు ఎట్లా తిరస్కరించారో అందరికీ తెలుసు. కాళేశ్వరమే ఇవాళ ఏ విధంగా ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం చేసిందో అందరికీ తెలుసు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్ నుంచి పెట్టింది. కానీ ఇలా దానికి 1,200 కోట్ల రూపాయలు పర్ యానం మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. కానీ 1,200 కోట్ల రూపాయల పంట అయినా పండిస్తుందా అది? ఇలా సంగమేశ్వరకు సంబంధించి కానీ లేకపోతే సింగూరు జలాలకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. మొన్ననేగా దామోదర రాజనరసింహ గారి తండ్రి పేరు మీద ఉన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఓపెన్ చేసింది. కాబట్టి నీళ్లు నిండుగానే ఉన్నాయి, పంటలు సమృద్ధిగానే ఉన్నాయి. కాళేశ్వరం చుక్క నీళ్లు రాకున్నా మీకంటే ఎక్కువ దిగుబడి వచ్చిన ప్రభుత్వం ఇది. మీరేమో కాళేశ్వరం పేరు మీద పంట వరుణుని వల్ల పంట పండితే కాళేశ్వరం పేరు చెప్పి పబ్బం పడుకున్నారు మీరు. కాళేశ్వరం లేకున్నా వరుణుని వల్ల ఈసారి పడ్డ వర్షాల వల్ల మీకంటే మీ ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ దిగుబడి వచ్చిన పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కేసీఆర్, కానీ అబద్ధాలకు పెద్ద కొడుకు కాబట్టి ప్రజలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరనేది నా యొక్క అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు.